హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజైతే పూజ వీడియోతో వచ్చేసాను. ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. మాసం అంతా శ్రీ మహావిష్ణువుకి పూజ చేస్తే చాలా మంచిది. ఈ శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం ఈ రోజు శ్రవణ నక్షత్రం. అన్ని మాసాల్లో వచ్చే శ్రవణ నక్షత్రం కంటే ధనుర్మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రంకి ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఆ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. కుదిరిన వారు పూజ చేసుకోండి. ఈ రోజు కుదిరిన వారు నెక్స్ట్ మంత్ వచ్చే శ్రవణ నక్షత్రం రోజైనా చేసుకోవచ్చు. ఈ రోజు నేనైతే ఇలా సింపుల్ గా పూజ చేసుకున్నాను. ఎప్పట్లాగే పీఠం వేసుకొని పూజ చేసుకున్నాను. కాకపోతే ఈ రోజు గోవింద స్వామికి తులసిమాల వేశాను. రోజు స్వామివారికి పిండి దీపాలతో దీపం పెట్టాను. శనివారం కానీ ప్రత్యేక రోజుల్లో కానీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు పిండి దీపాలు వెలిగించడానికి ట్రై చేయండి. మనసుకు చాలా హాయిగా ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుందండి. రోజు పూజలో కలశం పెట్టలేదు. నార్మల్గా పీఠం వేసి స్వామివారి పటాలు కామాక్షమ్మ ద్వీపం పెట్టి పూజ చేసుకున్నాను. దీపారాజన చేసుకొని పిండి దీపాలు కూడా వెలిగించి స్వామివారి పాదాలకు కుంకుమ పూజ చేసుకున్నాను. గోవిందనామాలు చదువుకుంటూ వారికి ప్రసాదంగా పొంగల్ చేశాను. అలానే ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. ఫైనల్ గా స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చేసి నా పూజనైతే కంప్లీట్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా పూజ వీడియో? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కుదిరిన వారు ప్రతి శ్రవణ నక్షత్రంకి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్లో అయితే ప్రతి శ్రవణ నక్షత్రానికి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. చాలా బాగుంటుందండి. అంటే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు సుధావాహిని వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.